నువ్వు అడిగే మనసు ఉంటే దేవుని దగ్గర మోకాళ్ళుని, తండ్రి ఇది ఎందుకు ఇలాగ జరిగింది, దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయనకిష్టమైతే నీకు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? నీకు చెప్తాడు. ఏదైనా ఎందుకు చేశాడో, ఎలా చేశాడో, ఏ కారణాన్ని బట్టి చేశాడో నీకు కాకపోతే ఎవరికి చెప్తాడు? నీకు చెప్తాడు. ఆయనకి మనసు ఉంటే. లేకపోతే తర్వాత చెప్తా అంటాడు, మొత్తాన్ని చెప్తాడు. ఇప్పుడు కాదు, దీని గురించి నీకు నేను తర్వాత క్లారిటీ ఇస్తా అంటాడు. దానికి కూడా ఒక సమయం నిర్ణయిస్తాడు. అప్పుడు ఆయనే నిన్ను పిలిచి చెప్తాడు, ఇదిగో ఫలానా రోజు ఇది ఎందుకు అని నువ్వు అడిగావు కదా, ఇదిగో ఇప్పుడు నీకు సమాధానం చూపిస్తున్నాదా, చెప్పడం కాదు చూపిస్తా. ఇదిగో ఆ రోజు అలా జరగటం వల్ల ఇది ఇలా జరిగింది, ఇలా జరిగి నీ మలుపులు తిరిగి ఇదిగో ఇప్పుడు ఈ మజిలీకి వచ్చింది. ఇది ఇలా జరగాలి అంటే అక్కడ అది అలా జరగాలి. ఎందుకయ్యా నా తోడబుట్టిన దాని ప్రాణం తీశావు అని ఏడ్చా. దేవుడా ఎందుకు నా తోడబుట్టిన దాని ప్రాణం తీశావు? ముక్కు పచ్చలారని పసిబిడ్డలు 3 పిల్లల తల్లిని ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు ఆ పిల్లల్ని అనాథలుగా ఎందుకు చేశావు? వాళ్ళ గతి ఏమిటి అని ఏడ్చా. తోడబుట్టిన దాని మీద మమకారం, ఆమె పిల్లల్ని చూసి వేదన. అప్పుడు అనిపించి గుండెలు బాదుకొని ఏడ్చాం, దేవుడు అన్యాయం చేశాడు. ముసలితనంలో తీసుకుంటే అది వేరే సంగతి. 27, 28 సంవత్సరాలు నిండా 30 ఏళ్ళు కూడా రాలేదు ఆమెకి. చిరుప్రాయం. ఎందుకయ్యా ఇలా చేశావు, ఎందుకు ఇలా చేసావు? ఏడుపు 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 ఏడుపు. కరెక్ట్గా 3 నెలల్లో కథ మలుపు తిరిగింది. ఆమె కన్ను మూసింది, నాలో దైవాన్వేషణ ప్రారంభమైంది. అప్పటిదాకా మా ఫ్యామిలీలో డెత్ అనేది లేదు. మా అమ్మ, మా నాన్న, 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, 6 పిల్లలు, తల్లిదండ్రి, 8 మంది క్షేమంగా ఉన్నాం. మరణం అనేది జరగల, అందరం ఒక్కటే ప్రాణం అన్నట్టున్నాం. ఇది జరిగినప్పుడు వేదన కలిగింది, ప్రశ్న పుట్టింది. ఆహా, చావుందా? చావు నిజమే కదా. ఈరోజు అమ్మాయికి వచ్చింది, రేపు ఇంకెవరికి వచ్చిద్దో, ఆ తర్వాత ఎవరికి వచ్చిద్దో, తర్వాత నాకు వచ్చిద్దిగా. ఇప్పుడు ఆ అమ్మాయి శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టేశాం. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయి ఉంటుందా? ఉందా లేదా? ఆత్మ అనేది ఉందా? ఉంటే ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఆ ఆత్మని నేను కలుసుకునే ఛాన్స్ ఉందా? ఓ ఎన్ని ప్రశ్నలో. మాంత్రిక పుస్తకాలు చదివా, మాంత్రిక పుస్తకాలు తిరిగేశా, తాంత్రిక విద్య ద్వారా ఆ ఆత్మను సంధించే ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో అని అన్వేషించా. ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశాల్లోకి వెళ్ళి ఆమెను పిలిచా. నువ్వు ఒకవేళ ఆత్మగా ఉంటే నా ముందు ప్రత్యక్షం కాగలవా, నాకు కనబడగలవా అని ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్ళి ఆమెను పిలిచా. ఏడుస్తా, నా కన్నీళ్లు చూసైనా మా అక్క ఆత్మగా వచ్చి నా ముందు నిలబడిద్దేమో అని. ఇట్లా నేను చేశానని నా ఫ్యామిలీకి కూడా తెలియదు. ఈరోజు చెప్తున్నాను నేను. అంటే ఆమె మీద ఉన్న మమత. కానీ అన్యాయం జరిగింది, ఎన్ని తిప్పలు పడిందో ఆమె కనబడలేదు. చివరికి ఒక 3 నెలల కాలం గడిచింది. జనవరి 14, 2002లో ఆమె చనిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో ఇక వెతికి 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 దుఃఖపడి విసిగి వేసారి చివరికి ఒక రాత్రి నేను కూడా సద్దాం అనే విరక్తిలో మరణాపేక్ష కలిగి ఆలోచన చేస్తున్నప్పుడు జీవం గల దేవుడు నన్ను దర్శించాడని మీకు చెప్పా. ఈజీగా ప్రాణం పోయేది ఎట్లా? అట్లాంటి ఆలోచనలు చేసుకుంటున్న వేళ నిజదేవుడు నన్ను దర్శించటం, నేను ఆయన వైపు తిరగటం. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఆత్మ అనే దాని గురించి బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆత్మ 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 అని ఏ ఆత్మ కోసం నేను అన్వేషించానో ఆ ఆత్మకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా బైబిల్లో చూశా.
మరణం ఎందుకు వచ్చింది? మృతులైన మానవుల ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? మరణం తర్వాత జీవితం ఏంటి? ఇప్పుడు చనిపోయిన నా సోదరు ఎక్కడుంది? మొదలైన ప్రశ్నలన్నిటికీ బైబిల్లో సమాధానం దొరికింది. అయినా సరే నాకైతే అన్యాయం జరిగింది, మా అక్క చచ్చిపోయింది, దేవుడైతే అన్యాయం చేశాడు, ఒకటే ఫీలింగ్. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయము చెయ్యడు. ఆయన చర్యలన్నిట సంపూర్ణ న్యాయం ఉంటుంది. అంతకు మించి ఆమె భూమి మీద ఉండటం ఆమెకు క్షేమం కాదేమో, లేకపోతే నా విషయంలోనూ ఆమె పిల్లల విషయంలోనూ దేవునికి ఉన్న సంకల్పం యొక్క నెరవేర్పు కొరకు ఈ ఘట్టం అవసరమైందేమో. అనేక మంది రక్షణ నా రక్షణతో ముడిపడి ఉంది. నా రక్షణ కార్యం జరగాలంటే నా హృదయానికి గొప్ప గాయం కావాలి. ఆ గొప్ప గాయం అయితే నేను తిరిగితే అనేక మంది తిరిగే అవకాశం ఉంది. ఇదంతా భవిష్యత్ తిరిగిన దేవుడు ముందే చూశాడు. మరణం అనేది నీకు నాకు గొప్ప సంగతి కానీ దేవునికి గొప్ప సంగతి కాదు. దేవునికి నేను కనపడుతున్నాను. 2002లో కన్ను మూసిన మా అక్కయ్య కూడా కనపడతానే ఉంది. కాకపోతే ఒక ఊరిలో నేను ఉన్నాను, ఇంకొక ఊరిలో అమ్మాయి ఉంది, ఇద్దరం ఉన్నాం. నాకు కనబడట్లేదు కనుక పోయిందే అని నేను బాధపడ్డాను. నీరు కోల్పోయినా మీ వారు మీకు కనబడట్లేదు కనుక పోయారే అని మీరు బాధపడుతున్నారు. కానీ దేవుడికి ఆ చింత లేదు. ఎందుకంటే మనం పోగొట్టుకున్న వాళ్ళు ఆయన కనపడుతున్నారు, మనం కనపడుతున్నాం. కాకపోతే భూగోళం అనే ఊర్లో మనం ఉన్నాం, పరదైస్ అనే ఊర్లో వాళ్ళు ఉన్నారు. అది తేడా. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తర్వాత దేవుడు చేసిన కార్యం చూస్తే, ఆమె తోడబుట్టిన నన్ను దైవ సేవకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమె కడుపున పుట్టిన 3 పిల్లల్ని, ఆడపిల్లతో సహా సేవకురాల్ని, సేవకుళ్ళని చేశాడు. ఆ 3 పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంది. వాళ్ళలో ఒకడు అశోక్ ఉన్నాడా? అశోక్ వెళ్ళాడు. అశోక్ అజయ్ కొండవీడులో పరిచర్య చేస్తున్నాడు. అశోక్ ఇందాక ఆల్ నైట్లో ఉండి దాకా ఉండి వెళ్ళాడు. చీరాల్లో చేస్తున్నాడు అజయ్, కీబోర్డ్ కొడతాడు కదా వాడు. అద్దంకిలో పరిచర్య చేస్తున్న పాస్టర్ రవి భార్య, కూతురు, 3 సేవకులు. దేవుడు అడుగుతున్నాడు, ఏం అన్యాయం చేశారా? కాకపోతే కొద్ది రోజులు ఆ అమ్మాయికి భూమి మీద లైఫ్ తీసేశా. అది కూడా ఎందుకు తీశాను? నువ్వు ఉంటాం, ఆమెకి క్షేమం కాదు. నాకుండే ఆలోచనలు ఏవో నాకున్నాయి. ఇప్పుడు ఆమెను తీసుకోవటం వల్ల బోల్డ్ అంత ప్రణాళిక నెరవేరింది. ఇంత సబ్జెక్టు నీకు తెలుసా? ఇంత మ్యాటర్ నీకు తెలుసా? ఇప్పటికి ఇన్ని ఆత్మల రక్షణ, ఇక ఫ్యూచర్లో ఇంకెన్నో ఆత్మల రక్షణ, ఎన్నో సంఘాల స్థాపన, ఎంతో పరిచర్య. అంత్యకాలపు సంఘములో ఒక అద్భుతమైన పరిచర్య. ఒకదానికోటి ఎన్ని లింకులు ఉన్నాయో చూడండి. సో ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక కార్యం జరిగినప్పుడు సహజంగానే మనం అనుకునేది ఏంటంటే, నష్టం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, మరణం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం అనుకునేది ఒకటే, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు. దేవుడు అంటాడు, న్యాయమైన కారణం ఉంది, నోరుమూయి అంటాడు. ఏది చేసినా అందులో న్యాయం ఉందని నువ్వు నమ్మితే ప్రశాంతంగా ఉండు. అందులో న్యాయం ఏంటో తర్వాత నీకే అర్థమైంది. ఈరోజు నాకు అర్థమైంది. ఒకవేళ అది జరగకపోతే ఈ మలుపు నా కథ తిరగదు. ఈ మలుపు తిరగకపోతే అమ్మో ఇంత గొప్ప ధన్యత దక్కదు. ఇదంతా ఒకదానికొకటి అనుసంధానమై ఉంది. తర్వాత ఆమె భర్తను కూడా తీసుకున్నాడు దేవుడు. మళ్ళా అన్యాయం చేశాడు అనిపించింది. పిల్లలకి తల్లిని లేకుండా చేశాడు, తండ్రిని కూడా లేకుండా చేశాడని బాధపడ్డా. తర్వాత అది కూడా అర్థమైంది. తండ్రి ఉన్నట్లయితే పిల్లలు సేవకులు అయ్యేవాళ్ళు కాదు, డౌటే లేదు. నంబర్ 1 జులైలు అయ్యేవాళ్ళు. ఏమండి, ఏప్రిల్, మే, జూన్, జులై, నెంబర్ 1 జులైలు అయిపోయేవాళ్ళు పిల్లలు. ఎందుకంటే అతడు లోకానుసారి, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, మారు మనసు లేనోడు,
పిల్లల ఎడల సరైన బాధ్యత నెరవేర్చేవాడు కాదు, ఖచ్చితంగా చెడిపోయేవాడు. ఎందుకు ఆ పిల్లల్ని అలా చేస్తున్నావు అని మేము అన్నాం అనుకో, ఏయ్ నా పిల్లలు అంటాడు. అర్థమైందా? తల్లి తర్వాత తండ్రికి హక్కు. ఏ ఊరైనా తిప్పొచ్చు, ఏ వాడైనా తిప్పొచ్చు, ఎక్కడ ఏ విధంగానైనా తయారు చేయొచ్చు, మేము అంటానికి లేదు. అందుకే దేవుడు ఆయన్ని కూడా తీసుకున్నాడు. పిల్లల్ని నా చేతికి అప్పగించి నా చేతుల్లో వాళ్ళు పెరిగేటట్టు చేసి దైవజనుడి కింద ఎదిగిన పిల్లల్ని దైవజనులుగా జనురాండ్రుగా తీర్చిదిద్దాడు. తల్లిదండ్రిని కోల్పోయిన ఆ పిల్లలకి ఆయనే తల్లి అయ్యాడు, ఆయనే తండ్రి అయ్యాడు. ఈరోజు జస్ట్ నా ఫ్యామిలీ మ్యాటరే కాదు, నీ లైఫ్లో నీకు ఎదురైనటువంటి పరిస్థితులన్నీ కొద్దిగా తరచి చూస్తే దేవుని సున్నితమైన కదలికలు నీకు అర్థమవుతాయి. దేవా ఇదెందుకు చేశావు అని కొంచెం నిశితంగా ఆలోచిస్తే అవన్నీ నీకు అలా జరగటం 100% నీ మేలుకే. నీకు అర్థం కాదు, కానీ దాని వెనక కూడా దేవుని మంచి ప్రణాళిక ఉందనేది ఒక్కటి అర్థమైతే చాలు. ఒక కవి అన్నాడు, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని అన్నాడు. అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు అన్నీ, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని అన్నాడు. అదే దేవుణ్ణి ఎరగని అన్యుడికే అంత నిరీక్షణ ఉంటే జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకి మరి నిశ్చయముగా మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరగమా? రోమాపత్రిక 8:28. కాబట్టి చెప్పండి, దేవుడు మన జీవితాల్లో కానీ క్రైస్తవ సంఘంలో కానీ ఆయన కదిలించే కదలికలన్నీ పిచ్చివా మంచివా, న్యాయమైనవా అన్యాయమైనవా? న్యాయమైన కారణాలు. మనకు అర్థం కాకపోవచ్చు ఎందుకు అలా. హబక్కూకు అన్నాడు, దేవుణ్ణి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తానే ఉంటాడు. హబక్కూకు గ్రంథం చదవండి. ఎందుకు ఇలా జరిగింది దేవా, అలా ఎందుకు జరిగింది దేవా, ఇదెందుకు దేవా, అదెందుకు దేవా అని అడుగుతానే ఉంటాడు. చివరికి ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు. శాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు పుయ్యకుండినా, భూమి పంటనిచ్చినా ఇయ్యకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, యెహోవా యందు నేనైతే ఆనందిస్తాను. అంటే నష్టం కలిగిన, కష్టం కలిగిన, మేలు కలిగిన, కీడు కలిగిన నా ప్రభు అనుమతి లేకుండా ఏవి జరగవు. ఆయన అనుమతించాడంటే ఆయన అనుమతిలో సంపూర్ణ న్యాయము ఉంటది, సంపూర్ణ ధర్మము ఉంటది. అంతేకాదు తాను ప్రేమించే పిల్లలకు సంపూర్ణ మేలు కూడా ఉంటది. అనుకున్నవి జరుగవని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. అనుకున్నది జరుగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. మన ఇష్టము తెచ్చును మనకెంతో కష్టము, మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము. ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము, ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నవి. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమకూడి జరుగుచున్నవి. ఎంతమందికి విశ్వాసం ఉంది? నిన్ను నన్ను అన్యాయం చేయొద్దని చెప్పినోడు ఆయన అన్యాయం చేస్తాడా?
నిన్ను నన్ను న్యాయం తప్పి నడవద్దని బోధించినోడు ఆయన న్యాయం తప్పి నడుస్తాడా? ఒక్కసారి చెప్పాకయ్య అనయ్య చేస్తాడా? మరి దేవుడు జరిగించే చర్యలన్నిట సంపూర్ణ న్యాయం ఉంటుందా ఉండదా? హబక్కూకి ఇచ్చాడు ఆన్సర్, ఏబు కూడా ఇచ్చాడు సమాధానం. ఎందుకిలా అని దేవుడు నాకు అన్యాయం చేశాడని ఏబు మాట్లాడితే, ఏబు ముందు ప్రత్యక్షమై ఏమన్నాడో తెలుసా? ఎట్లా కనపడుతున్నా, నీకేం పిచ్చి పిచ్చిగుందా అల్లా నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. హలో, ప్రసంగం అయిపోతుంది, స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. అది ఇప్పుడు బుక్ అయ్యారు, నిజంగానే అయిపోతుందిలే. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి నాకు చెప్పు అన్నాడు. నాకు ఈ అగసాట్లన్నీ ఎందుకు వచ్చినాయి అని నేను అడుగుతుంటే, భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడుంటివి, సముద్రానికి మేర నిర్ణయించినప్పుడు ఎక్కడుంటివి, ఆకాశ నక్షత్రములను నేను వాటి సంఖ్యను నియమించినప్పుడు ఎక్కడుంటివి, కృత్తికా నక్షత్రమునకు మృగశీర్షకు కట్లు విప్పగలవా అని అడుగుచుంటివి. నేను అడిగేది నువ్వు చెప్పేది ఏందా? అసలు నాకు ఈ సినిమా కష్టాలన్నీ ఎందుకు వచ్చినాయి అని నేను అడుగుతుంటే, స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు నాకు ఎట్ట ఎందుకు అయింది, నా పరిస్థితులు ఎట్ట ఎందుకు మారినాయి నేను అడుగుతుంటే, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, నా అలాంటి నీతిమంతుడు ఇంకొకళ్ళు లేడు, ఎంత మంచిగా బతికానో, ఎంత పద్ధతిగా బతికానో, ఎంత పెద్ద మనిషినో నేను, నాకెందుకు ఇలా అయింది చెప్పవయ్యా అని నేను దాదాపు 30 అధ్యాయాలు పైచిలకు ప్రశ్నిస్తుంటే, నువ్వు వచ్చి నీటి గుర్రమును చేసినప్పుడు నీకు తెలుసా, దాని బలం నీకు తెలుసా, మకరమును చూసితివా, దాన్ని కంట్రోల్ చేస్తావా, నీటి గుర్రం సంగతి నాకెందుకు, నిప్పుకోడి సంగతి నాకెందుకు, మకరం సంగతి నాకెందుకు, దాని నోరు ఎంత ఉంటే నాకెందుకు, దాని మూతి ఎంత పొడుగుంటే నాకెందుకు, ఏమయ్యా నువ్వు అదంతా చెబుతావు, దాని ఒంటి మీద పొలుసులు ఎన్ని ఉంటే నాకెందుకు, నాకెందుకు ఇలా జరిగింది అని అడుగుతుంటే ఆయనేమో భూమికి పునాది వేసినప్పుడు ఏడున్నావు, నక్షత్రాల సంఖ్యను నియమించినప్పుడు ఎక్కడ అవన్నీ అడుగుతున్నా. అంటే దాని అర్థం ఏమిటంటే, భూమి మీద ఉన్న మంటితో మిమ్మల్ని నిర్మించిన వాడను నేను, ఆ మంటిని తీసుకోవటానికి నేను సృష్టించిన భూమి పునాది వేసింది నేను, ప్రతిదీ పకడ్బందీగా ప్లాన్డ్గా ఇంత పర్ఫెక్ట్గా చేసే నేను నీ విషయంలో పిచ్చిగా ప్రవర్తిస్తానా ఏవో? నిదానంగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిదానంగా వెళ్ళింది కదా బల్బు. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. ఆగో, నక్షత్రాలను లెక్కేశాడా నియమించాడా? నక్షత్రాలన్నిటిని లెక్క పెట్టాడంటే ఆయన చేయనట్టు. ఎంత క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతాడు చూడు వాక్యంలో, ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాడండి వాక్యంలో. నక్షత్రాలను లెక్క పెట్టడం కాదు, ఆ సంఖ్యను డిసైడ్ చేసింది ఆయనంట. ఇప్పుడు ఎన్నున్నాయో మీరు చెప్పండి, ఏమండి ఎన్నున్నాయి? 9 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగితే అది సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ కదా. అట్లాంటివి 14 సౌర కుటుంబాలు కలిసి మళ్ళొక మహానక్షత్రమైన మరొక సూర్యుని చుట్టూ తిరిగితే అది నక్షత్ర కుటుంబం, స్టెల్లార్ సిస్టమ్ అంటారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాంటివి కోటాను కోట్లు కలిస్తే నెబ్యులాలు, అలాంటివి కోటాను కోట్లు కలిస్తే గెలాక్సీలు,
అలాంటివి కోటాను కోట్లు కలిస్తే పాల పుంతలు, మిల్కీ వేస్, అలాంటివే కోటాను కోట్లు ఉన్నాయి ఈ విశ్వంలో. కోటాను కోట్లున్నాయి. వామ్మో, లెక్క పెట్టలేవు, అంత ఉన్నాయి. అయితే మన వల్ల కాదులే లెక్క పెట్టడం, అబ్రహాం వల్లే కాలేదు, నీ వల్ల నా వల్ల ఏమైంది? ఇప్పుడు పాట పాడుకుందాం ముగింపులో. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ. ఏమండి, ఇంత పెద్ద సృష్టిని చేసినోడు సామాన్యమండి విశ్వం? ఇంత పెద్ద సృష్టిని చేసినోడిని నువ్వు నిలేసి నాకెందుకు ఎట్ట చేశావు అన్నాడు. అదెందుకు ఎట్లయింది, ఇదెందుకు అట్లయింది అని అడుగుతావా? ఏబు, నేను సృష్టించిన సృష్టి ఎక్కడ, నువ్వెక్కడ? ఇంత సిస్టమ్ని డిజైన్ చేసినోడిని నీ లైఫ్ని ఎలా డిజైన్ చేయాలో నాకు తెలియదు. తిక్కలోడా, ఏమనుకుంటున్నావు నన్ను అన్నాడు అంతే. అప్పుడు వెలిగింది బలుపు ఏబుకి. అప్పుడు ఒకటే ఒక మాట అన్నాడు, నీవు సమస్తము చేయగలవనియు, నీవు తలంచినది, నీవు సమకూర్చినది, నీవు తలపెట్టినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను తెలుసుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ఎందుకు ఇలా చేశావని అడగొద్దు. చేసిన చర్యలో న్యాయం ఉంటుందని నమ్ము, ధర్మం ఉంటుందని నమ్ము. 100% నీ మేలు, క్షేమము, సంఘ క్షేమము, సంఘం మేలు ఉంటుందని నమ్ము. ఇక ఆ ప్రశ్నలు వేయకుండా నోరు ముయ్, నోరు తెరచి నన్ను స్తుతించు, అంతే. స్తోత్రం. అదండి ఫినిషింగ్ టచ్. ఎంతమంది అలా సిద్ధపడ్డారు? ఇంతకీ ఏబుని ఎందుకు అట్లా తోమాడు? ఏబులో దేవుడు అభ్యంతరపడే తత్వములు 3 ఉన్నవి. వాటి విషయంలో దేవుడు అభ్యంతరపడ్డాడు. ఈ శ్రమ ద్వారా, ఈ సమస్యల ద్వారా ఏబుని సరిదిద్ది, ఏబుని స్వనీతి అనే దాని నుంచి తొలగించి దీనునిగా చేశాడు. ఇందాక చెప్పాను, ఇందాకంటే ఆల్నైట్లో, కృప ఎవరికి? స్వనీతిమంతులకు కాదు, దీనులకి. అహంకారులకు కాదు, దీనులకి. తన నీతిని బట్టి ఏబులో ఉన్నటువంటి అహాన్ని ఈ శోధనల చేత విరగ్గొట్టాడు దేవుడు. చివరికి బూడిదలోనూ ధూళిలోనూ పడి నేను పశ్చాత్తాపడుతున్నాను అనే స్థితికి ఏబును తెచ్చాడు. ఏబు దీనంగా పలికిన మాట ఏబు స్నేహితులు పలకల. అందుకు దేవుడు అన్నాడు, ఏబు నా సేవకుడు అయిన ఏబు పలికినట్లు మీరు యుక్తముగా పలకలేదు గనుక మీతో నాకు వ్యాజ్యం స్టార్ట్ అయింది. ఏబు మీ పక్షంగా వేడుకుంటే వదిలేస్తా, లేకపోతే మిమ్మల్ని గాజేస్తా అన్నాడు. అప్పుడు మళ్ళా ఏబే వచ్చి ఫ్రెండ్స్ పక్షంగా ప్రార్థన చేసి వాళ్ళ విషయంలో అడిగినప్పుడు వాళ్ళని వదిలేస్తాడు దేవుడు. తర్వాత ఏబును సరిచేసి శ్రమ కొలిమిలో కాల్చి శుద్ధ సువర్ణం చేసి 2 ఆశీర్వదిస్తాడు ఏబును, 2. ఈరోజు శోధనల కొలిమిలో, శ్రమల కొలిమిలో సంఘము గాలుతుంది. నీవు గాలుతున్నా, విశ్వాసిగా నేను గాలుతున్నాను. ఇదంతా ఎందుకని అంటే ఫినిషింగ్ టచ్ ఒక్కటే మాట, 2 సంఘమునకు, నీకు, నాకు మేలు కలుగు చేయటానికే సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు ఆ జగన్నాటక సూత్రధారి, ఆ మహామేధావి,
నువ్వు నేను నమ్మినోడు తిక్కలోడు కాదు. ఆయన తిక్కలోడు అనుకున్నోడల్లా తిక్కలోడు, నెంబర్ 1 మెంటల్ ఫెలో. దేవునికి స్తోత్రం. ఆయన మహామేధావి.